నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నా ఒక్కదాని షాపింగ్ అయిపోతే సరిపోదు గదా! ఇంకా మా ఆయనకి, మా పిల్లలకైతే బట్టలు తీసుకోవాలి. వాళ్ళు రెడీమేడ్ తీసుకుంటారు గాబట్టి, పండగ 2 రోజులు ఉందనంగా తీసుకున్నా పర్వాలేదు. మనం బ్లౌజులు కుట్టించుకోవాలి కాబట్టి, మనమైతే ముందు తెచ్చుకోవాలి. మగ పిల్లల షాపింగ్ అంటే ఇట్లా ఎళ్తే అట్లా తెచ్చుకోవచ్చనమాట. ఇక ఎప్పుడు నేనే సెలక్షన్ చేస్తాను కదా! అని చెప్పేసి అన్ని రకాల బట్టలైతే సెలక్షన్ చేస్తున్నాను గానీ, వాళ్ళైతే నా సెలక్షన్ అస్సలు నచ్చట్లేదనమాట. చిన్నప్పటి నుంచి మనమే తీసుకొస్తే బావుందనే పిల్లలైతే కాస్త పెద్దగా అయితే చాలు మమ్మీ నీకు తెలీదు, సెలక్షన్ తెలీదు. మాకు నచ్చినయి తీసుకుంటామని ఇంకా వాళ్ళకి వాళ్ళే సెలక్షన్ చేసుకుంటున్నారు. పిల్లలు పెద్దగా అయిపోయిండ్రని చెప్పేసి నాకైతే సెలక్షన్ చేసే పని తప్పిందని సంతోషపడాలనా, నేను సెలక్షన్ చేస్తుంటే ఒక్కడు కూడా దేక్తలేడని బాధపడాలనా అస్సలైతే అర్థం కాలేదు గానీ, నా పాటికి నేను పిచ్చిదానిలాగా ఏవేవో టీ షర్ట్స్, ఏవేవో ప్యాంట్లయితే అక్కడ చూస్తున్నా అన్నమాట. పిల్లలైతే నా సెలక్షన్ ఎట్లా కూడా నచ్చట్లేదు కదా! మా ఆయనైతే నచ్చుతాడేమో అని చెప్పేసి మా ఆయన కోసం క్యాప్ ఉన్న టీ షర్ట్స్, మంచి మంచి బొమ్మలున్న టీ షర్ట్స్ చూస్తుంటే మా ఆయన గూడంగా నాకు కాలర్ ఉండాలి, నాకు డబ్బులు పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి జేబు ఉండాలని చెప్పేసి మా ఆయన గూడా వంకలు పెడుతున్నాడు. ఇంకా ఏమన్నా చేసుకోపోండి, ఇష్టం వచ్చినయి కొనుక్కోండి అని చెప్పేసి నా పాటికి నేనైతే పక్కన ఎళ్లి కూర్చున్నా. వాళ్ళే సెలక్షన్ చేసుకుర్రు. ఇక మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయలుదేరిపోయినాము. షాప్‌లకైతే బన్నులు కావాలి గదా! ఇంకా మా ఆయనైతే ఒక బేకరీ దగ్గర ఆపి బన్నులు, ఫైన్ బిస్కిట్‌లయితే తీసుకుంటుండు. ఇంకా షాపింగ్ చేస్తుండగానే ఫుల్లు వర్షం అన్నమాట. సగం సగం షాపింగ్ చేసుకొని వర్షంలోనే బయలుదేరిపోయినాము. బన్నులు తడవకుండా ఎట్లా ముడ్లేస్తుందో చూడండి. ఇంకా బన్నులు, ఫైన్ బిస్కెట్‌లు తీసుకున్న తర్వాత అదే వర్షంలో ఇంటికైతే వచ్చేస్తున్నాం. నేనైతే షాపింగ్‌కి బయలుదేరేటప్పుడే చెప్పిన వాన మొగులైతుంది రేపు పోదాంలే అంటుంటే గూడా, నీ షాపింగ్ అయిపోయిందని చెప్పేసి రేపు పోదాం అంటున్నావా అని చెప్పి నన్నైతే బలవంతంగానే షాపింగ్‌కి తీసుకుపోయిర్రు.